ఇచ్చిన తర్వాత ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే 26 జిల్లాల్లో ఓన్లీ విజయనగరం, మన్యం, మాకు తెలిసినంత వరకు శ్రీకాకుళంకు మాత్రమే 22-23 కాంపోనెంట్స్ ఇవ్వలేదు. మిగిలిన అన్ని జిల్లాలు కూడా కాంపోనెంట్స్ కవర్ అయిపోయింది. మాతో పాటు సరే 20 మీకు ఎవరున్నా ఇది మీరు చెప్పచ్చు. 24, 23, 24 అనేది మాకు ఇవ్వడం జరిగింది. అయితే మాకు వచ్చినటువంటి మా పరిస్థితి ఏంటంటే పూర్తిగా చాలా చిన్న మిల్లర్స్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అంటే ఇంకా స్మాల్ స్కేల్ వర్గీకరణ చేస్తే చాలా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కింద మాకు వస్తుంది. ఈరోజు మొన్న మంత్రి గారికి లెక్కలతో సహా మేము ఇవ్వడం జరిగింది. మాకు 16 కోట్ల ఎంతో 10 లక్షలంటే ఎక్సెస్ వస్తే మా మిల్లర్ ఆన్ హ్యాండ్ మిగిలింది 1,42,00,000 మాత్రమే మిగిలింది మా మిల్లర్ దగ్గర. మరి ఈరోజు బీజీలు మళ్ళీ తీయమంటే తీయలేని పరిస్థితి. మేము పూర్తి రూరల్లో ఉన్నాం. మా తాలూకు ఎసెట్స్ తాలూకు వాల్యూస్ తక్కువ. మార్కెట్ వాల్యూ 1,50,00,000 ఉన్నటువంటిది గవర్నమెంట్ వాల్యూ 10 లక్షలు వేస్తారు. సో దీనివల్ల మేము ఎక్కువ బీజీ కూడా ప్రొడ్యూస్ చేయలేని పరిస్థితి. పోనీ ప్రొడ్యూస్ చేసినటువంటి బీజీకి మా దగ్గర మార్జిన్ అమౌంట్ కూడా లేని పరిస్థితి. ఇది పేమెంట్ విషయం సార్. ఖచ్చితంగా ఈ 3 జిల్లాలకు మీరు పేమెంట్ ఇస్తే తప్ప రేపు మేము సిఎంఆర్లో పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా లేదు సార్. అది మరి మా జిల్లా నుంచి ఖచ్చితంగా మీకు చెప్పక తప్పదు. ఎందుకంటే మరి మేము ఇండస్ట్రీలో కొనసాగాలంటే మీ సహాయ సహకారాలు మాకు కావాలి సార్. ఇది పేమెంట్ విషయంలో. ఇకపోతే ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో మనందరం మాట్లాడాము. ప్రెసిడెంట్ గారు ఏ జిల్లాలో ఎంత పంట ఉంది, ఎంత బిల్లింగ్ చేస్తారని చెప్పి అడగడం జరిగింది. సార్ ఇక్కడ నాలుగు రిక్వెస్ట్ సార్. మాకు పేమెంట్ రాలేదు. అయితే తీపోతే మన కరెంట్ బిల్లు కట్టాలి కూడా మా దగ్గర డబ్బులు లేవు. బ్యాంక్ ఈఎంఐ అయిపోయినాయి. సిఎంఆర్ కూడా చేయడం సిఎంఆర్ డబ్బులు అది సిఎంఆర్ ఏం చేస్తారు కాబట్టి డబ్బులు ఏ పని అవ్వదు కదా. కోరిక మంచి నుంచి చెప్పాను. మంచి విజయనగరం నుంచి ఆయన కూడా హాస్పిటల్ రేపు పొద్దున మనం రవివాసాన్ని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించిన కారణం ఏంటంటే రేపు పొద్దున మనం కూర్చుని మన సమస్యను సాల్వ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. అలాగే ప్యాడీ కూడా సార్ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్, మీరు ప్యాడీ డిస్ట్రిబ్యూషన్ మీద మాట్లాడారు సార్. కొన్ని జిల్లాలకి 4 లక్షల పంట ఉంటే 3,50,000 అలొకేట్ చేయడం, కొన్ని జిల్లాల్లో 8 లక్షలు ఉంటే 4 లక్షలు అలొకేట్ చేయడం. ఇలా అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ కాకుండా రాష్ట్రంలో పండిన పంట ఎంత, గవర్నమెంట్ ఎంత ప్రొక్యూర్ చేయగలుగుతుంది, ఆ తామాషా పద్ధతి ప్రకారము ఏ జిల్లాకి ఎంత వస్తే అన్ని జిల్లాలు అదే పద్ధతిలో పంచితే ఎక్కడా కూడా భవిష్యత్తులో ఇబ్బంది రాదని నా వ్యక్తిగత అభిప్రాయం సార్. ఎందుకంటే 4 లక్షలు ఉన్నవాడికి 3,50,000 ఇవ్వడం, 6 లక్షలు ఉన్నవాడికి 3 లక్షలు ఇవ్వడం, వీడికి 50% అవుతుంది, వాడికి 90% అవుతుంది. సో ఈ అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ కూడా మన అసోసియేషన్కి కొన్ని రకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది సార్. కాబట్టి దాన్ని కూడా దయచేసి మీరు పరిగణలోకి తీసుకోమని నా వ్యక్తిగత అభిప్రాయం సార్. అది ఇదేమి నేను అందరి అభిప్రాయం కాదు. ఈ విషయంలో మరి నేను అనకూడదు కానీ ప్రతిసారి నేను పోయిన సంవత్సరం కూడా ఎవరు కాదు మీ జిల్లాలో ఈ పంట ఎంత ఉంది, మీరు టార్గెట్ ప్రయత్నం చేసుకోండి, మీ జిల్లాలో ఇంత టార్గెట్ అవకాశం ఉంది. ఇప్పుడు కూడా మీరు ఎందుకు అడిగాను నేను, మీ జిల్లాలో టార్గెట్ ఎంత ఉంది, మీరు ఎంత మిల్లింగ్ చేయగలిగారు, ఎందుకు అడిగాను నేను. మొన్న కూడా మనం వచ్చాం లెటర్ చూడ తీర్మానం ఎక్కడ క్రాప్ ద టార్గెట్స్ హ్యాస్ టు బి ఫిక్స్డ్ పెట్టాము. అవును సార్. అదే సార్ మీరు ఆ రోజు కూడా మనం ఇచ్చింది కూడా ఏంటంటే ఇట్లా అనీవెన్గా ఉంది. ఒక జిల్లాలో ఏమో 90% ఇస్తున్నారు, ఒక జిల్లాలో 60% ఇస్తున్నారు. కారణాలు తెలవు సార్. ఇప్పుడు అలాగే మీటింగ్లో మనం అంటాను కానీ తర్వాత మాత్రం ఎక్కువ బలం ఉన్నట్టు పడుతుంది. దానికి కారణం ఏంటి నరేష్ గారు, మీటింగ్ వచ్చిన తర్వాత మీరు మర్చిపోతున్నారు. మేమేమన్నామంటే ఇప్పుడు కంటిన్యూ ఇప్పుడు ఆయన ఉన్నాడు అనుకో, ప్రత్యేకంగా తెలిసిన కారణం ఏంటంటే కాలికి ఈ పెట్టి తిరుగుతున్నాడు. ఇప్పుడు ఇవాళ పొద్దునే రమ్మని మళ్ళీ ఎల్లుండి పొద్దున రమ్మంటే ఎల్లుండి పొద్దున వచ్చేస్తున్నాడు, ఎల్లుండి పొద్దున కాదు ఇంకో 3 రోజులు రమ్మంటే వచ్చేస్తున్నాడు. అంటే ఏంటి, పనులు అవుతాయి. ఇప్పుడు
మన ఎమ్మడి పడి తిరుగుతా అంటే ఇప్పుడు గవర్నమెంట్తో ఏమవుతుంది, ఒకసారి ఇస్తే పని అవుతుంది, మన ఇంటికాడ మనం పడుకుంటే ఇక్కడ కూడా చేయడం గుర్తుపెట్టుకోండి. అసలు ఎంత తోలుమందం అంటే కుక్కర్లాగా అక్కడ పడి ఉంటాయి మనం. ఎందుకు మనకి గొడవలో 6 నెలల నుంచి వాడు మనకి ఎక్స్టెన్షన్ ఇవ్వాలంతే. ఏమాలంటే ఎక్స్టెన్షన్. మనకి ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. 6వ నెలల నుంచి ఇవాళ ఎన్ని నెలలండి? 10వ నెల. ఏం పీకమ్మా? కాబట్టి రోజు తిరిగి అది ఫైల్లో పెట్టుకుని కొంత దాంట్లోకి వచ్చింది. అదే కానీ పెట్టలేదు అనుకో, నువ్వు వచ్చే సంవత్సరం కూడా అంటే పట్టించుకోడు. కాబట్టి ఈ విషయంలో రామేస్తారు, మీరు కూడా శ్రద్ధ తీసుకోండి, అన్ని జిల్లాలో మానిటర్ చేయండి. మీరు కూడా మన స్టేటస్లో భాగమే కాబట్టి మీరు ఏం చేస్తే బాగుంటుందో చెప్పి కంటిన్యూస్ మానిటరింగ్ చేయండి. మేము కూడా ఏమన్నామంటే పని చేసేవాడికి అవకాశం ఇవ్వాలి మా కోరిక. మా ఉద్దేశం ఏంటంటే పని జరగాలి. తప్పకుండా సార్. అది అలాగే మీరు పార్టిసిపేట్ చేయండి. ఎక్కడ తప్పు ఉందో ఈ రోజు ఏదో పెట్టి చూపిద్దాం. ఇప్పుడు మన అనేది రోజు చూపిస్తే తప్పే అవుతుంది సార్. అలాగే ఇంకొక మేజర్ ఇష్యూ సార్, ఇప్పుడు సింగిల్ క్రాప్ జిల్లాలు ఉన్నాయి సార్. ఇప్పుడు మావన్నీ కూడా సింగిల్ క్రాప్ జిల్లాలు సార్. డబుల్ క్రాప్ జిల్లాలు ఉన్నాయి సార్. అంటే ఎవరిని కూడా ఇందులో ఇబ్బంది పెట్టే పని అయితే మాకు కాదు సార్. ఎందుకంటే ఆడుకునే ఇబ్బందులు ఆడుకుంటాయి, మాకుంటాయి. ఒక 2 నుంచి 3 నెలలు మాత్రమే మిల్లు తిప్పి సుమారు 9 మాసాల పాటు ఖాళీగా ఉండాలంటే స్టాఫ్ శాలరీస్ కానీ, ఐడియల్ పవర్ బిల్స్ కానీ, బ్యాంక్ ఈఎంఐస్ కానీ, ఇంట్రెస్ట్లు కానీ ఇవన్నీ కూడా మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాం సార్. మాలాగే మరి కొన్ని జిల్లాలు ఉన్నాయి. వారందరికీ కూడా వీలైనంత వరకు ఖరీఫ్లో సార్, ఖరీఫ్లో కానీ రబీలో కానీ ఎక్కడైనా అవకాశం ఉంటే, ఎక్సెస్ ప్యాడీ ఎక్కడైనా ఉంటే, సర్ప్లస్ ఉంటే ఆ జిల్లాలో ఇబ్బంది పెట్టకుండా. సర్ప్లస్ ఎందుకు? మీరు అడిగినట్టు రబీలో అందరికి పంచమని అడుగుతున్నారు, కానీ మనం ఇప్పుడు ఖరీఫ్లో అడిగినట్టు రబీలో స్టేట్ అంతా పంచమన్నారు. తప్ప మీరు చెప్తున్నారు సార్. ఇప్పుడు మేము ఎవరిని బాధపడ్డారని కాదు సార్. ఎందుకండి ఇప్పుడు మనం అడిగి జరిగిపోవు, మనం చెప్పింది జరిగిపోవు. మీరు అడిగిన కొంచెం విషయం ఉంది. ఎందుకని ఒక మిల్లరేమో 2 లక్షల నిండా ఆడుతున్నాడు, 2 క్రాప్ ఉండమని. సింగిల్ క్రాప్ ఉండమేమో 40,000 సరిపెట్టుకుంటున్నాడు. కాబట్టి ఆ డిస్పారిటీ పోవాలి ఎప్పటికైనా. ఇవాళ కదా రేపు ఎల్లుండైనా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి మీరు చెప్పిన పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి ఈ గమనించో తీసుకుందాం, ఫైట్ చేద్దాం. మనం నిత్య పోరాటం చేస్తూనే ఉన్నాం. ఆ పోరాటంలో మీ సహకారం కావాలి. డెఫినెట్గా నేను చెప్పేది ఏంటంటే మినిమము 50 ఏసీకేలు ప్రతి మిల్లర్కి ఇవ్వండి ప్రతి జిల్లాలోనూ. ఎందుకంటే 50 ఏసీకేలు ఇవ్వకపోతే వాటికి పర్ఫార్మెన్స్కి సరిపడి ఉండదు. అవసరమైతే 200 ఏసీకేలు ఇచ్చేవాడు 10 ఏసీకేలు తగ్గించుకోండి. ఎందుకంటే 200 ఏసీకేలు వచ్చేవాడు లాభంలో తగ్గుతుంది, 50 ఏసీలు వచ్చేవాడు నష్టంలో తగ్గుతుంది. కాబట్టి టార్గెట్లు మనకి పెరిగినాయి. కాబట్టి స్టేట్ అసోసియేషన్ నుంచి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి జిల్లాలోనూ బట్ పెట్టలేకపోతే మనం ఏం చేయలేము. ప్రతి సభ్యుడికి 50 ఇవ్వండి. టైం లిమిట్ 15 రోజులకి ఎన్ని ఏసీకేలు పెట్టండి ఆపేయండి. ఎందుకని ఈ బియ్యం పెట్టకుండా ధాన్యం పెట్టుకుని వాళ్ళ మనం మాటపడే పరిస్థితి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మానిటరింగ్ చేయండి, ప్రతి మిల్లర్కి సహకరించండి. మీ సహకారంతో ముందుకెడదాం. రేపు మినిస్టర్ గారి మీటింగ్లో కూడా దయచేసి క్రమశిక్షణ పాటించండి. మనం ఏ సమస్యని కూడా ఆయన పర్సనల్గా చెబుదాం, కానీ ఎదురుగా ఎవరో కూడా దయచేసి విమర్శలు చెప్పొద్దు. మనకి ఏదైనా విమర్శ ఉంటే లోపలికి వెళ్దాం, టైం అడుగుదాం. కానీ బయటికి చెప్పేటప్పుడు మాత్రం చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి, అంత బాగుంటుంది చెప్పండి. కోరికలు మాత్రం చెప్పండి. ఏమని కోరికలు ఏంటి? మా టార్గెట్ మాకు ఉంచాల్సిందే. మా జిల్లా టార్గెట్ మేము ఆడగలం. ఇప్పుడు వాళ్ళు ఏదైతే మనం మాట్లాడామో అది క్లియర్గా చెప్పండి, విమర్శ వద్దు. అలాగే సార్ ఇంకొక మేజర్ ఇష్యూ సార్. ఇది ఇప్పుడు మరి మిగతా జిల్లాల్లో ఈ ఇష్యూ ఉందో లేదో తెలియదు, కానీ మా జిల్లాలో అయితే లాస్ట్ ఇయర్ 2024-25 ఖరీఫ్ సీజన్లో మా 3 జిల్లాలు విజయనగరం, విశాఖపట్నం, విజయనగరం, మన్యం, శ్రీకాకుళంలో నాన్ ఎఫ్ఏక్యూ ప్యాడీ గవర్నమెంట్ మాకు అంటగట్టడం మూలాన మాకు వచ్చినటువంటి మిల్లింగ్ ఛార్జెస్ కానీ, సిఎంఆర్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ₹1 కూడా మా మిల్లర్ ఎవరికి కూడా వచ్చే అవకాశం లేదు. నాన్ ఎఫ్ఏక్యూ ప్యాడీ తీసుకుని 67 కేజీలు రైస్ డెలివరీ చేయమంటే అది చాలా దురదృష్టకరమైన సంఘటన సార్. మనం బియ్యం పంపినప్పుడు వాళ్ళ ట్రక్కు రిజెక్ట్ చేసే అవకాశం, సో మెనీ పారామీటర్స్లో రిజెక్ట్ చేసే అవకాశం వాళ్ళ దగ్గర ఉంది. ఎంత దుర్మార్గం అంటే అన్నీ సరిపోతే
బ్యాగ్లో యూనిఫామ్గా లేదు అని చెప్పి రిజెక్షన్ కొడుతున్నారు. ఇప్పుడు ఆ మిల్లింగ్ వచ్చినప్పుడు రకరకాల రైతుల ధాన్యం వస్తే ఆడికి బ్రోకెన్ పర్సెంట్ సరిపోయింది, డ్యామేజ్ సరిపోయింది, డిస్కలర్ సరిపోయింది, అన్నీ సరిపోయాయి. కానీ యూనిఫామ్ బ్యాగ్లో యూనిఫామిటీ లేదట ఈ మిక్సింగ్లో, దానికి రిజెక్ట్ కొడతాడు. సో వాళ్ళకి ఆ ఆప్షన్ ఉంది. వెయిట్ షార్ట్ రూపంలో వెయిట్ చాలకపోతే రిజెక్ట్ కొట్టే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ప్యాడీలో మనం అన్ని రకాల ఇబ్బందులు సార్, మిడిల్ మ్యాన్తో ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది కాబట్టి వాడు ఏం చేస్తాడంటే 30 మెట్రిక్ టన్నులు డ్రగ్ షీట్ తెస్తాడు, 29 మెట్రిక్ టన్నులు మాత్రమే ప్యాడీ తెస్తాడు. ఈ 1 మెట్రిక్ టన్ తర్వాత మనం బాకీ పెట్టి తర్వాత తెస్తారట. ఈలోపు ఎవరైతే కస్టోడియన్ ఆఫీసర్తో మీదే దిగిపోయింది కదా, ఎక్నాలజ్ చేసేయండి అని చెప్పి మా మీద ప్రెజర్ పెట్టడం, ఇలాగే చాలా మంది మీరు గబూలు పడ్డం. కాబట్టి రేపు మీరు ఒకసారి ఇదే ప్రొక్యూర్మెంట్ స్టార్టింగ్ మీటింగ్ కాబట్టి కమిషనర్ గారు, ఎండీ గారు, అలాగే సివిల్ సప్లైస్ మంత్రి గారు, ఎవరైతే జిల్లా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి పౌర సరఫరాల అధికారులు అందరూ కూడా ఉంటారు కాబట్టి రేపు ప్యాడీ డ్రగ్ షీట్ రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఒకవేళ ఉంటే ఇప్పించే బాధ్యత కూడా తీసుకోమని, అలా తీసుకుంటే మిల్లర్లు కొంతవరకు సర్వే అవుతారు. ఆఫీసులు అలా చేస్తే ఆఫీసులు ఏమనుకుంటుందంటే మిల్లర్ రైతులను ఇబ్బంది పెడతారు. ఇప్పుడు రైతులను ఇబ్బంది పెట్టే మిల్లర్ ఎవరు లేడు సార్, మిల్లర్లు ఇబ్బంది పెట్టే రైతులు వచ్చారు తప్ప రైతులు ఇబ్బంది పెట్టే మిల్లర్ అయితే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో లేదు. 100% నేను చెప్పగలను సార్, రైతుని ఇబ్బంది పెట్టే మిల్లర్ ఎవడు లేడు సార్. వీడేం చేస్తాడంటే ధాన్యం బస్తా కనబడగానే కోనకు వచ్చేసి అందులో ధాన్యం ఉన్నాయో, కవ్వలు ఉన్నాయో, ఆ చెత్త ఉందో, మట్టి ఉందో, మసనం ఉందో తెలియదు, అర్జెంటుగా దించేయాలి ధాన్యం. వీడికి ఎప్పుడు తెలుస్తుందంటే చివరాఖరికి ఏ డెలివరీ చేసినప్పటికీ తాతలు కనబడతారు. ఒక్కొక్కడేమో నాకు 5 చాలు అంటే నీకు 5 చాలవా, నాకు 10 సీక్రెట్ షాప్స్ వచ్చి ఏదో ఐఐటి జేఈ ర్యాంక్ వెళ్ళాలి. సో అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా సార్ ప్యాడీ డ్రగ్ షీట్ని వెయిట్ పరంగా కానీ నాన్ ఎఫ్ఏక్టివ్ ప్యాడీ వచ్చినప్పుడు కానీ, ఎందుకంటే ఈరోజు ఓపెన్ మార్కెట్లో గవర్నమెంట్ ఇచ్చే ధర భూ ప్రపంచం మీద ఎక్కడ కూడా లేదు సార్. రైతు 100% మంచి ధర తీసుకున్నప్పుడు మంచి ధాన్యం కూడా మనం తీసుకోవడంలో తప్పులేదు సార్. రేపు 67 కేజీలు ఇవ్వలేని పరిస్థితుల్లో నా చేతితో నేను అసోసియేషన్ ప్రెసిడెంట్గా 3 మిల్లులు అమ్మి గవర్నమెంట్ బాకీ తీర్చాను సార్. 3 మిల్లులు అమ్మించి బాకీ తీర్పించాను గవర్నమెంట్కి. చాలా దురదృష్టకరమైన సంఘటన సార్ అది. ఎందుకంటే అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను ఉండి మిల్లులను రక్షించాల్సింది పోయి ఆడ ఆస్తి గవర్నమెంట్కి బాకీ తీర్చాం. ఇక్కడ ఇంకొక దురదృష్టకరమైన అంశం ఏంటంటే వాళ్ళు ఇచ్చిన కట్ ఆఫ్ డేటు మార్చి 30వ తారీఖు అంటే మార్చి 30 అర్ధరాత్రి 12 అయితే 12 గంటల 1 నిమిషానికి డ్రగ్ షీట్ ఎక్నాలజ్మెంట్ ఆపేస్తాడు. 12 గంటల 1 నిమిషం వరకు మిల్లరు సచ్చీరుడు. 12 గంటల 1 నిమిషంగా డెలివరీ చేయకపోతే ఆడేమో డిఫాల్టర్. వాళ్ళ దృష్టిలో 1.5 టైం ఆడి కాస్ట్, 1.5 టైం ఎకనామిక్ కాస్ట్ వాడి దగ్గర ఛార్జ్ చేస్తున్నారు. మరి వాళ్ళు మాత్రం 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పేమెంట్ ఇవ్వకపోయినా వాళ్ళు సచ్చీరుడు, మంచి కార్పొరేషన్ అది. మిల్లర్ మాత్రం దొంగలు. సో ఖచ్చితంగా సార్ ఈ విషయంపై మాత్రం మనకు రేపు జరిగేటటువంటి దాంట్లో ఒకవేళ అవసరమైతే మనందరూ కూడా 1 సంవత్సరం మిల్లింగ్లో పార్టిసిపేట్ చేయడం మానేద్దాం సార్. ఏమైపోయింది ఇప్పుడు మనకంటే బయట ఉన్నది ఒక్క జిల్లా ఉంది. ఒకవేళ ఒరిస్సా ధాన్యం పట్టుకెళ్ళి ఆడించుకోమనండి, పంట పోయింది అనుకుందాం. కానీ కొన్ని ధర్మబద్ధమైనటువంటి న్యాయబద్ధమైన డిమాండ్స్ కూడా మనం లేకుండా ప్రొక్యూర్మెంట్కి వెళ్ళి వాళ్ళు ఇచ్చినటువంటి అగ్రిమెంట్స్ ఏది ఉంటే దాన్ని గుడ్డిగా సంతకం పెట్టి ఈరోజు బీఆర్ఎల్ అనేది అందరికీ తెలుస్తుంది. బీఆర్ఎల్ అనేది మిల్లర్ ప్రమేయం లేదు అని చిన్నపిల్లడు ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్ని అడిగినా కూడా ఈ బీఆర్ఎల్లో మిల్లర్ తప్పు ఉందా అంటే లేదు. ఈరోజు వాళ్ళు అనుభవించిన క్షోభ ఎవడూ అనుభవించి ఉండడు. కానీ ఎవడూ న్యాయం చేసే పరిస్థితి లేదు. కాబట్టి రేపు ప్రొక్యూర్మెంట్కి వెళ్ళే ముందు మాత్రం మీరు కఠిన నిర్ణయాలు తీసుకుని వెళ్ళండి సార్. మీ వెనక మేము అందరం ఖచ్చితంగా ఉంటాం సార్. మేమైతే ఉంటాం. మీ జిల్లాలో ఉన్నాయో లేవో మాకు తెలియదు. మేమైతే అవసరమైతే మీరు తీయద్దంటే మా తాళాలు కూడా తెచ్చి మీకు ఇచ్చేస్తాం. ఎందుకంటే సార్ ఈరోజు స్టార్టింగ్లో ఉన్న ధాన్యం దించినంత వరకు వాళ్ళ టెంపో ఒకలాగా ఉంటుంది ఆఫీసర్ది. ఇంకా ధాన్యం దింపిన తర్వాత, ధాన్యం దిగిపోయిన తర్వాత ఎవడో చిన్న పిన్ డ్యామేజ్ అట ఆడు లెన్స్ పెద్ద పోతద్దాలు పెట్టి అది
ఏదో ప్రసాద్ ఐమాక్స్ ల్యాబ్కి పట్టుకెళ్ళి దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి దాంట్లో డిస్కలర్ ఉంది, డ్యామేజ్ ఉంది అంటాడు. సో అంత పర్టికులర్గా మనం ప్యాడీ చూసే పరిస్థితి మన మిల్లోడి దగ్గర లేదు. కాబట్టి సార్ రేపు మాత్రం మీరు కఠిన నిర్ణయం తీసుకోండి సార్. మీ వెంబటైతే మేము 100% ఉంటాం. ఇంకొక చిన్నది ఏంటంటే, నాకు మొన్న చాలా బాధాకరమైన విషయం, 6 జిల్లాల ప్రాంతీయ సమావేశం జరిగింది మా ఏరియాలో. 6 జిల్లాల ప్రాంతీయ సమావేశం జరిగినప్పుడు మా 6 జిల్లాలలో కూర్చున్నాం. మా 6 జిల్లాలు కూర్చుని మేము మాట్లాడుకున్నటువంటి మాటలు ఏమీ రాష్ట్ర సంఘానికి కానీ రాష్ట్ర సంఘంలో మేము ఏదో సెపరేట్ సంఘం ఏర్పడినట్టు లేదు. బైలాస్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయినట్టు కొంతమంది, ఆల్రెడీ ఆ బిల్డింగ్ కొనేసినట్టు మరికొంతమంది, సెపరేట్ సంఘం అయిపోయిందంటే మరికొంతమంది, ఇలా రకరకాల పుకార్లు శికారులు చేసేసారు. సార్ అక్కడ కేవలం మా ప్రాంతీయంగా మేము మాట్లాడుకున్నాం తప్ప మేము ఎక్కడా కూడా రాష్ట్ర సంఘం నుంచి మేము వేరయ్యామనో లేదా ఇంకోటో కాదు సార్. ఇప్పుడు మా ప్రాంతంలో ఉన్న సమస్యల పట్ల మేము మాట్లాడుకున్నాం అంతే. ఆ మాట్లాడుకున్న దాన్ని రకరకాలుగా దాన్ని అనువదించారు సార్. అదే చెప్తాను. కాబట్టి ఆ విషయాన్ని కూడా మేము రాష్ట్ర సంఘం తరఫున అంటే మా సంఘాల తరఫున మీకు దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఇక్కడ వివరణ ఇవ్వడం జరుగుతుంది. మా 6 జిల్లాలు కూడా ప్రాంతీయ సమావేశం ఏర్పాటు చేసినట్టు మాట్లాడుకున్నాం తప్ప మేమేదో సెపరేట్ సంఘము, దానికి ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ, కార్యవర్గం ఇవేమీ లేవు సార్. అది దాన్నేమో ఆల్రెడీ చాలా గ్రూపుల్లో సర్క్యులేట్ చేయడం జరిగింది. అది ఒకవేళ అదే జరిగితే మమ్మల్ని మన్నించమని కూడా పెద్ద మనసు చేసి మన్నించమని కూడా మిమ్మల్ని సభాముఖం అడుగుతున్నాం సార్. అందరికీ సార్ ధర్మేశ్వరికి ఒకసారి ఈ స్ట్రెంగ్కి ఒకసారి అందరూ కష్టపడి, ఎందుకంటే అది స్పోర్ట్స్ స్పిరిట్ అసోసియేషన్ మనది ఉమ్మడి సీట్లు ఇవ్వడం కాదు, లేకపోతే కింద ప్రసాద్ గారు సులువుగా దుర్గారావు నేను అనేది రంగనాయుడు రావచ్చు, అది వీడే రావచ్చు, సీట్లో ఎవరన్నది కాదు ముఖ్యం, అసోసియేషనే బలం. ఇవాళ మనం ఇంత జిల్లాలు వచ్చి మనం ఒక తీర్మానం చేయగలిగామంటే మనము ఇంకా మనం తీర్మానం చేసి స్ట్రాంగ్గా నేను ఉండకపోవడానికి కారణం ఏంటంటే రవి గారు, నేను చాలా హార్డ్ మనిషి, సాఫ్ట్వేర్ అయిపోవడానికి కారణం ఏంటంటే మనలోనే దొంగలు ఉన్నారు. నేను అనేది ఏంటంటే మనలోనే బయట ఎక్కడ లేదు, మనలోనే దొంగలు ఉన్నారు. మనలో దొంగలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ముందు మనం లోపల సరి చేసుకుని మనం ఫైట్ చేద్దాం. కాబట్టి నేనేమన్నానంటే మీ స్ఫూర్తిదాయకమైన దీనికి థ్యాంక్స్ చెప్తూ, మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు అన్యాయం జరిగిన మాట సభాముఖంగా నేను ఒప్పుకుంటున్నాను. నిజంగా ఐఎమ్ వెరీ సారీ మరి, నేను దాన్ని తప్పేసుకుంటున్నాను. మీ విషయంలో డెఫినెట్గా నేను న్యాయం చేస్తాను. నాకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. విజయనగరం జిల్లా, పంజాబ్ జిల్లాకి మనం ఏం చేయాలని కూడా పెద్ద ఆయన నాతో నిర్ణయం చెప్పారు. కాబట్టి ఏంటంటే మీకు పూర్తి న్యాయం జరుగుతుంది. మీకు జరిగిన ఇబ్బంది కూడా ఆయన తెలుసు. థ్యాంక్ యూ సార్. తర్వాత మన జిల్లాలో మీకు చిన్న జిల్లాలో దయచేసి చెప్పండి సార్. మేము ఎప్పుడైనా వినండి, ఫ్యూచర్ ఈజ్ ఉత్తరాంధ్ర. ఫ్యూచర్లో మనయే. దానికి కారణం ఏంటంటే ల్యాండ్ ఎక్కడ ట్యాప్ ల్యాండ్ ఎక్కడ లేదు. రేపు పోలవరం వస్తే కొన్ని లక్షల ఎకరాలు మనకి సాగయ్యేది అక్కడ. నిన్న గూగుల్ వచ్చింది 1,80,000 కోట్లు. భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చింది. అన్నీ మన దగ్గరే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చెప్పాలి? మనం కృష్ణా జిల్లా కంటే పెడతాను, ఈస్ట్ కంటే పెడతాను, కాకినాడ కంటే పెడతాను అని చెప్పండి. మీరు ఎప్పుడైనా సరే మావే పెడతాను అంటే మేము చెప్పినంత మా స్టాటిస్టిక్స్ ఒప్పో సార్. ఎందుకంటే మా బ్యాంక్ ఈఎంఐలో మిమ్మల్ని పెద్దాడు మేము చేస్తాం. డోంట్ వరీ.